ఆశీర్వదించి తనను తీసుకువచ్చి వారి మీద తన యొక్క పవిత్ర హస్తాల నుంచి ప్రార్థించిన వారికి ఊరట కలుగును, స్వస్థత కలుగునని పునీత యాకోబు గారు చక్కగా మనందరూ కూడా వివరించడం జరుగుతుంది. అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వారు గురువులు. మా గురించి నేను తప్పు కొట్టుకోవటం లేదు, కానీ ఇది మా యొక్క ఘనత కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప దైవానుగ్రహం. ఈ యొక్క దైవానుగ్రహాన్ని మీరు కూడా పొందాలి అంటే, మీ యొక్క జీవితంలో మీరు కూడా ఈ యొక్క దైవానుగ్రహాన్ని పొందాలి అంటే గురువుని గౌరవించాలి, తనతో సహకరించి మన యొక్క సంఘాభివృద్ధి వరకు ప్రతినిత్యము కూడా ప్రార్థన చేయాలి. వారితో సహకరించి చేయవలసినటువంటి చేయూతను వారికి సకాలంలో అందిస్తే కనుక మన సంఘము మొట్టమొదటి క్రైస్తవ సంఘము వలె దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు 3000 అంటున్నారు, వచ్చే సంవత్సరం ఈ సమయానికి ఇంకొక 300 లేదా 400 పెరగవచ్చు కూడా. అది ఒక గురువు మీదే కాదు, ప్రతి ఒక్కరి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తన కుటుంబంలో భాగస్తులైనటువంటి మనందరి బాధ్యత అది. అందుకే తిరుసభ కట్టడలో 6వ తిరుసభ కట్టడ ఏంటమ్మా? విచారణ గురువుకు సహాయపడదుగాక. ఈరోజు అది లేచిపోయినట్టు తిరుసభ కట్టలు ఎవరు కూడా విన్నట్టు కూడా లేదు ఈ రోజుల్లో. ఈ రోజుల్లో 10 ఆజ్ఞలు కూడా ఎక్కడో ఒకసారి అప్పుడప్పుడు వింటూ ఉంటాం. తల్లిదండ్రులను గౌరవించండి, అర్హత చేయగలను గాక, వ్యభిచారం చేయను గాక, సర్వేశ్వరుని మాత్రం ఆరాధించు గాక, ఆదివారంలో అవన్నీ ఎక్కడో విన్నట్టు ఉంటుంది. కానీ ఈ రోజుల్లో పాటించాలి అంటే నిజంగా అవి ఉన్నాయా అన్నటువంటి ఒక చిన్న ప్రశ్న కూడా మనందరికీ వస్తుంటుంది. ఇంకా తల్లి తిరుసభలో 10 ఆజ్ఞలు, తిరుసభ కట్టడలు అట్లనే ఉన్నాయి. కానీ వాటిని అనుసరించే తీరు మాత్రమే మారింది అని మాత్రం నేను చెప్పగలను. మన యొక్క జీవన విధానము మారుతున్న కొద్దీ ఈ యొక్క వీటిని పాటించే విధానం కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. కానీ క్రీస్తు భగవానుడు ఈ రోజున మనందరిని కూడా ఇగో గురుత్వ స్థాపన చేసిన తరువాత మనల్ని అందరినీ కూడా అడిగేటువంటి ఒక చిన్న సహాయం ఏంటంటే, నేను నా శిష్యులు ఏ విధంగా సహాయం చేశాను, వారు నాకు ఏ విధంగా నా తోడు ఉండి నాకు సహాయపడ్డారో, నా యొక్క యాజకత్వాన్ని జీవించడానికి, యాజకత్వపు విలువలను వారితో పంచుకోవడానికి వారు ఏ విధంగా సహాయపడ్డారో, అదే విధంగా మీరు కూడా మీ యొక్క యాజకుడైనటువంటి విచారణ గురువుకు సహాయపడాలి. అది ఒక్క ధన సహాయం అవ్వచ్చు, చేయూతనవచ్చు, మాట సహాయం కావచ్చు, తర్వాత ఎటువంటి సహాయమైనా సరే ఎటువంటి దురుద్దేశం లేకుండా ఆయనకు సమీపించినట్లయితే ఎటువంటి సహాయం కావాలి అనేది మనందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు. ఆయన చేసేటువంటి గొప్ప సహాయంలో మొట్టమొదటిది ఇదిగో ఆయన నిర్వహించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయానికి వచ్చి తనివి తీరా మనస్సారా పాల్గొనడమే మనం చేసేటువంటి మొట్టమొదటి సహాయపడమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇది మనమందరం కూడా గ్రహించాలి. మనం చేసేటువంటి గొప్ప సహాయము ఆయన నిర్వహించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మనమందరం కూడా పాల్గొని దేవుని యొక్క దీవెనను హేరాళంగా పొందితే తన యొక్క ఆనందానికి అవధులు ఉండవు. అదే క్రీస్తు భగవానుడు కూడా తన తండ్రి దేవునికి చెప్పుకుంటాడు, తండ్రి నేను నా ఆత్మ ఎంతో సంతోషిస్తున్నది, ఎందుకంటే నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సక్రమంగా నిర్వహించుకుని నా బాధ్యత నిర్వహించిన ఏ విధంగా నిర్వహించానో వాళ్ళు కూడా దానిని నిర్వహించడానికి సంసిద్ధులయ్యారు అని క్రీస్తు భగవానుడు తన తండ్రి అయినటువంటి దేవునికి ఆనందంతో వ్యక్తపరుచుకుంటున్నాడు. ప్రతిరోజు తన దివ్య బలి పూజను జరిపించేటప్పుడు గురువు కూడా దేవునికి కృతజ్ఞత తెలియజేస్తాడు. ముందుగా ఆయన కృతజ్ఞత తెలియజేసేది మీ అందరి గురించే. తనకు దేవుడు ఇచ్చినటువంటి సంఘమును బట్టి
తన యొక్క సంఘస్థులను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆ దివ్య బలి పూజని సమర్పిస్తారు. అందుకని దివ్య బలి పూజ యూకరిస్ట్ అంటే కృతజ్ఞత తెలియచేయటము అని ఇందాక చెప్పడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ప్రతినిత్యము గురువు కొరకు ప్రార్థన చేయాలి. ఎన్నో కష్టాలు అనుభవిస్తారు, ఎన్నో బాధలు అనుభవిస్తారు. ఇక్కడ ఈ రోజున కొంచెం మనం అభివృద్ధి పదవులు ఉన్నాం కాబట్టి కొంచెం అభివృద్ధి పదవులు గురువు కూడా ఉండవచ్చు. కానీ అలా ఉన్నారు కదా అని వారికి ఎటువంటి బాధలు కానీ కష్టాలు కానీ లేవు అని అనుకోవచ్చు. క్రిస్మస్ అయిన తర్వాత ఫాదర్కి జలుబు, దగ్గు, జ్వరం గట్టిగా పట్టేసేయండి. విభూతి బుధవారం రోజున నేను ఇచ్చాను కదా ఇక్కడికి, అప్పుడు కూడా చూశాను. అప్పటికి కూడా అందరూ ఉన్నట్టు ముగ్గురు గురువులు కూడా టాబ్లెట్ వేసుకుంటానే ఉన్నాం. అది ఎంతమందికి తెలుసు? మేబీ 3, 4, 5 టాబ్లెట్లు తెలుసండి. తనలో ఉన్నటువంటి బాధను కూడా దిగమింగుకుని తన యొక్క దేవుడు తనకు అప్పగించినటువంటి సంఘ అభివృద్ధికి దోహదపడే సహాయపడేటువంటి మొట్టమొదటి వ్యక్తి మన యొక్క విచారణ గురువు. మన యొక్క గురువు అని చెప్పడానికి నేను ఎటువంటి సందేహం లేకుండా చెప్తాను. నేను కూడా ఆఫ్రికాలో మిషన్స్లో 8 సంవత్సరాలు పనిచేస్తాను. అదే విషయాన్ని నా ప్రజలందరూ కూడా చెప్పగలిగాను. మనం ఇక్కడ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దివ్య బలి పూజను సమర్పించేటువంటి అర్హతను పొందిన వాళ్ళు ఒక్క గురువు ఒక్కడే. తన యొక్క బలహీనతలను అధిగమించడానికి తనలో ఉన్నటువంటి గర్వాన్ని అణగతొక్కి క్రీస్తు భగవాను చూపించినటువంటి సేవా మార్గంలో నడుచుకోవటానికి మన యొక్క చేయుట, అందరి యొక్క సహకారము, అందరి యొక్క ప్రార్థనా బలము గురువుకు ఎంతో అవసరము అని చెప్తూ ఉన్నాను. కాబట్టి గురువులందరి కోసం ప్రార్థన చేయ. ఒక్కసారి అన్నట్టు మన గురువులందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఒకసారి గట్టిగా ఎందుకంటే మన యొక్క ఏమి ఇక్కడ మన ఆచరణలో లేదనుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క గురుస్థాపిత రోజున గురువుల్ని ఏమంటారు గౌరవించుకోవడం అనేటువంటి ఒక ఆలోచన చాలా తక్కువగా ఉన్నట్టు. కానీ మీరు ఏదైనా చేస్తారని కాదు, కానీ నిజంగా గురువుకి ఇచ్చేటువంటి అభినందన కానీ గౌరవం కానీ మీరు చేసేటువంటి ప్రార్థనలోనూ మీరు ఇచ్చేటువంటి చేయుటలోనూ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము ఈ రోజున గురుస్థాపిత రోజున, గురుత్వాన్ని స్థాపింపబడిన రోజున అందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మా విచారణ గురువుకు నేను చేయవలసినటువంటి సహాయాన్ని అందిస్తాను, సకాలంలో అందిస్తానని ఒక నిర్ణయం తీసుకుంటే దానిని అనుసరిస్తారు. మన యొక్క సంఘ అభివృద్ధి చెందుతుందని ఎటువంటి సందేహం లేకుండా చెప్పగలుగుతున్నా. ఇది 3వ అంశము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 4వ అంశం ఏమిటి అంటే మందే అంటారు ఫ్రెంచ్ లో. అదే లాటిన్ అయితే మందాతుమ్ అంటారు. అంటే టు కమాండ్, ఆజ్ఞాపించు. ఇవన్నీ చేసిన తర్వాత క్రీస్తు భగవాన్ ముందు ఏం చేశాడు? తన యొక్క శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. సేవకుని యొక్క రూపాన్ని ధరించి శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. రెండవది తన యొక్క శరీర రక్తాలనే దివ్యాహారముగా, జీవాహారముగా దివ్య సప్రసాద రూపంలో స్థాపించి వారికి ఆత్మకు కావలసినటువంటి దివ్యాహారాన్ని అందించారు. తరువాత ఆ యొక్క విలువలను, దివ్య సప్రసాద విలువలను, యాజకత్వపు విలువలను నిర్వహించడానికి గురుత్వాన్ని స్థాపించాడు. స్థాపించిన తర్వాత గురువులకే కాకుండా మన అందరికీ తను కూడా ఒక కమాండ్ ఇస్తున్నాడు, ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. 10 ఆజ్ఞలతో పాటు మరి ఒక ఆజ్ఞని తను అందరికి ఇస్తూ ఉన్నాడు. అదే నూతన ఆజ్ఞ అని కూడా అంటారు. ఏంటి అంటే, మిమ్ము మీరు ప్రేమించుకున్నట్లే మీ పొరుగు వారిని ప్రేమించండి. అంటే ప్రేమ కలిగి జీవించండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించండి. ఎంతమంది సెల్ ఫోన్లు ఉన్నాయి? అందరూ కొన్ని లేనోడు చేయాలంటే ఒకళ్ళు తెలుస్తారు అనుకోండి. మామూలు ఎవరో ఉంటారు పెద్దోళ్ళు, వాళ్ళు ఎంత రకంగా ఉంటారు. అందరికి సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అండి,
ఆ సెల్ ఫోన్ మొహాన్ని కట్టేసుకున్నాం మనం అందరం. పక్కన వాళ్ళు కూడా చూడటానికి సమయం. ఎక్కడ ప్రేమ ఎక్కడుంటుందండి? చిన్న ఉదాహరణ చెబుతాను. నా యొక్క విచారణ జరిగిన ఉదాహరణ. వెల్ టు డూ ఫ్యామిలీ, సంపన్నమైనటువంటి కుటుంబము. తండ్రి ఒక గొప్ప ఉన్నత పదవి, తల్లి ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండి తన యొక్క బిడ్డల్ని కాపాడుకుంటూ ఉంటుంది. తన యొక్క బిడ్డలు చదువు సందలి చూసుకుంటుండేది. ప్రతిరోజు వాళ్ళందరూ కూడా టేబుల్ దగ్గర కూర్చుంటారండి భోజనానికి. 4 పిల్లలు, భార్యాభర్తలు 6 కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఎలా చేస్తారో తెలుసా? ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళు చూస్తూ ఉంటారు. అటువంటిప్పుడు కలిసి భోజనం చేయవలసినటువంటి అవసరం ఉందా? ఒకరోజు తనే వచ్చి మాట్లాడుతూ స్వామి ఇలా జరుగుతుంది, ఏం చేయాలి అని అన్నప్పుడు, నా పిల్లలు నా మాట కూడా ఆలోచించలేనటువంటి స్థితిలో ఉన్నారు భోజనం చేసేటప్పుడు అని చెప్పినప్పుడు నేను చెప్పింది, ఫస్ట్ మీరు సెల్ ఫోన్ తీసుకెళ్ళకమ్మా అని చెప్పి. వాళ్ళు మీ యొక్క ఆజ్ఞను పాటించాలి అంటే ముందుగా నువ్వు పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఒకరోజు చేసింది, రెండో రోజు చేసింది. రెండో రోజు తల్లి మాట్లాడుతుంటే పిల్లలు ఆ యొక్క మాటను ఆర్టిస్తూ ఉన్నారు. ఏంటి అమ్మ చెప్తున్నప్పుడు అమ్మ చేతిలో సెల్ ఫోన్ లేదు. సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళు కూడా పక్కన పెట్టి అప్పుడు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఈ రోజు అంతా ఎలా గడిచింది, ఈరోజు ఈ యొక్క పని ఎలా జరిగింది, ఈ యొక్క స్కూల్లో ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకుంటూ తప్పు ఒప్పులుంటే సరిదిద్దుకుంటూ ఒకరికి ఒకరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకరిని ఒకరు క్షమించుకుంటూ చక్కగా జీవనాన్ని సాగించడం మొదలుపెట్టారు. అదే క్రీస్తు భగవానుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. మనలో ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్ చాలా ఉన్నాయి. ఏంటంటే మొట్టమొదటి ఉన్నది అసూయ, కోపం, సహించలేనటువంటి తనం, వినయం లేకపోవటం, విధేయత లేకపోవటం, ఇతరులను గౌరవించేటువంటి తత్వం లేకపోవటం, కించపరచటం, ఇతరుల గురించి చులకనగా చేసి మాట్లాడటం, వారి యొక్క అంతస్తును చూసి గర్వంతో ఉండిపోవటం, వీటన్నిటిని కూడా అధిగమించి మనల్ని మనం తగ్గించుకొని ఇతరుల యొక్క స్థాయికి చేరుకొని పూర్ణ హృదయంతో వారిని ప్రేమించగలిగేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలని క్రీస్తు భగవానుడు మనందరికీ కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. తను చాలా గొప్పగా చెబుతున్నాడు. ఏంటి అంటే తన యొక్క స్నేహితుల కొరకు ప్రాణం అర్పించడం కంటే గొప్ప ఆజ్ఞ, గొప్ప విలువ ఏదీ లేదు, గొప్ప త్యాగం ఏదీ లేదు. అది క్రీస్తు భగవాన్ తన యొక్క మాటల చేతనే కాకుండా తన యొక్క చేతలలో కూడా చేసి చూపించాడు. అది రేపటి రోజున మనమందరం కూడా ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అదే శిలువ మరణము. అందుకే తన యొక్క శిష్యుల్ని తను ఎప్పుడు కూడా సేవకుడు అని పిలవలేదు. తను తన యొక్క శిష్యుల్ని నా యొక్క సోదరుడు అని పిలిచాడు, సోదరుడు అని సంబోధించాడు. తన యొక్క శిష్యులు అని, తన యొక్క సేవకులని ఎప్పుడూ కూడా సంబోధించలేదు. సేవకుడు అంటే గురువు చెప్పినటువంటి ఆ యొక్క బోధకు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటించడమే, ఒక విధమైనటువంటి బానిసత్వంలో ఉండటమే. కానీ తను తన యొక్క శిష్యులను సోదరులుగా భావించి తన తోటి వారిగా భావించాడు. కాబట్టి వారి అందరి కొరకు తన యొక్క ప్రాణాన్ని శిలువ మీద త్యాగం చేయడానికి వెనుకంచు వేయలేదు. ఆయన వేయలేదు కాబట్టి, ఆయన చేయగలిగాడు కాబట్టి, మనము కూడా తన యొక్క దైవత్వాన్ని పొంది ఉన్నాము కాబట్టి మనము కూడా ఆయన అనుసరించినటువంటి మార్గంలో నడుచుకోవాలి. అంటే మనలో ఉన్నటువంటి యొక్క చిన్న చిన్న అసుగుణాలని అధిగమించాలి, వాటిని తొక్కి వేయడానికి ప్రయత్నం చేయాలి. వాటిని మన యొక్క కాళ్ళ క్రింద తొక్కి వేసి నడుచుకుంటూ ఆయన ప్రభు నడిచినటువంటి ఆ యొక్క పవిత్ర శిలువ మార్గంలో నడుచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తామో మనము క్రీస్తుని యొక్క శిష్యులము అని పిలువబడతాము. అప్పటి వరకు తోమా గారు కూడా చాలా కోపం ఉండేవాడు.
ఒకసారి లాజరు గారు చనిపోయిన తర్వాత లాజరు చూడటానికి బెతానియా గ్రామానికి వెళుతున్నప్పుడు సమరయ ప్రాంతంలో వెళ్ళాలి కాబట్టి అప్పుడు వాళ్ళకి మాటలు లేవు, సమరయులకు యూదులకి మాటలు లేనప్పుడు వెళ్తూ ఉంటే తోమా గారు అంటాడు, వెళదాం అన్నప్పుడు తోమా గారు అంటాడు, అయ్యో అక్కడ వెళ్తే మనల్ని కూడా చంపేస్తారంటాడు. అన్నప్పుడు అని ఈ మాట అంటాడు, మనం కూడా అందరం ఆయన పడే చనిపోదాం అంటాడు. తనకు తెలుసో తెలియక అన్నటువంటి మాటలు ఇదిగో ఈరోజు క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఈ నూతన ఆజ్ఞను తన యొక్క జీవితంలో అనుసరించడానికి పాటించడానికి ఎంతగానో తోడ్పడతాయి. తను మన యొక్క దేశానికి రావటము, మన యొక్క దేశంలో తమిళనాడులోని మద్రాసు పట్టణంలో లిటిల్ మౌంట్ అనే ప్రాంతంలో హత్య చేయబడటము అంటే తన యొక్క సోదరి మీద ఉన్నటువంటి ప్రేమ చేత తను కూడా హత్య చేయగలడు. అలాగే ఎంతో మంది ఉన్నటువంటి అపోస్తలులు అందరూ కూడా ఒక యోహాను గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వారికి తమ తోటి వారి మీద ఉన్నటువంటి ప్రేమ చేత దేవుడిచ్చినటువంటి ప్రజల కొరకు వారి యొక్క ప్రాణాన్ని కూడా అర్పించడం జరిగింది. వారి యొక్క ప్రేమను వారి యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా కూడా జరిగింది. అదే మనం పునీతుల యొక్క చరిత్రలో కూడా చదవడం కూడా మనం వింటూ ఉంటాం చాలా వరకు. అదే క్రీస్తు భగవానుడు ఈరోజు మనలందరినీ అడిగేది, మన నుండి కోరుకునేది కూడా అదే తత్వాన్ని మనందరం కలిగి ఉండాలి. మనం నిజంగా మన రక్తాన్ని చిందించవలసినటువంటి అవసరం లేదు, కానీ మనలో ఉన్నటువంటి గర్వాన్ని తగ్గించుకోవాలి. మరి ముఖ్యంగా ఇతరులతో కలిసి జీవించేటువంటి గుణాన్ని మనకు కలిగి చేయాలి. ఇతరులతో కలిసి సహనం కలిగి జీవించేటువంటి, వినయం కలిగి జీవించేటువంటి, ఒకరి పట్ల ఒకరికి విధేయత కలిగి జీవించేటువంటి, ఒకరి పట్ల ఒకరికి గౌరవం కలిగి జీవించేటువంటి సుగుణాలను కలిగి ఉండాలి. అదే నిజమైనటువంటి త్యాగం, అదే నిజమైనటువంటి పరిత్యాగం మనం అందరం కూడా చేసేటువంటిది. నిజముగా సిలువ ఎత్తుకొని సిలువ మీద చేతులు చాచి మరణించవలసినటువంటి అవసరము లేదు, కానీ మనలో ఉన్నటువంటి ఇతరులను మన నుండి దూర జీవితంలో కూడా పాటించడానికి కావలసినటువంటి అనుగ్రహాలను మనందరికీ ప్రసాదించమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అదే విధముగా వ్యాకుల మాత మన మరియ మాత మనందరికి తోడుగా ఉండి తను ఏ విధముగా అయితే తన క్రీస్తు ప్రభువుని వెంబడించిందో, తన శిలువ మార్గంలో కూడా తన చేయి విడవకుండా ఎలా వెంబడించిందో, శిలువ చింతన నుంచుని ఉందో, అదేవిధంగా మన యొక్క కష్ట సుఖాలలో కూడా ఈ మార్గంలో నడుచుకునేటువంటి మనందరికి కూడా తను మన వెనువెంట ఉండి తన యొక్క చేయుతనిచ్చి మనల్ని కూడా తన యొక్క కుమారుని యొక్క మార్గంలో నడిపించి తన యొక్క రక్షణను పొందేటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. ఆ తల్లిని మనందరితో కూడా ప్రార్థించమని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఫార్వర్డ్ చేస్తాండే
స్తోత్రం